ప్రజా వ్యతిరేక చంద్రబాబు హేయమైన రాజకీయాలకు నిరుపేదలు బలవుతున్నారు. ప్రతి నెల ఇంటికి వచ్చి పెన్షన్లు అందించే వాలంటీర్లపై పచ్చ బ్యాచ్ ఫిర్యాదుతో అవ్వాతాతలు ఎండల్లో అల్లాడిపోతున్నారు. మాడు పగిలే ఎండల్లో పెన్షన్ల కోసం సచివాలయానికి ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. తిరుపతి జిల్లాలో పెరిగిన ఎండల్లో పెన్షన్ల కోసం వెళ్తూ పలువురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. జిల్లాలో పెన్షనర్ల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చంద్రబాబు అనుకో చేసిన కుట్ర కారణంగా పెన్షన్దారులందరూ కూడా సచివాలయాల బాట పట్టాల్సి వచ్చింది. ఉదయం నుంచి కూడా పెన్షన్ల కోసం సచివాలయాలకు వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల కూడా తమ ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి ఈ పెన్షన్లు అందజేసేవాళ్ళు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో తిరుపతిలోని మున్సిపల్ పార్క్ సమీపంలో ఉన్న ఈ సచివాలయానికి కొంతమంది పెన్షన్దారులు వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళ మాటలు ఇక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ప్రతి నెల మీకు ఎలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎలా? ప్రతి నెల తలుపు తట్టించేవాళ్ళు సార్. ఈ నెల నుంచే మాకు ముసలోళ్ళు అంతా బాధపడుతున్నాం సార్. ఎందువల్ల సార్ చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పినాడంట కదా సార్ ఈ మాదిరిగా అనేసి. దాని గురించి మేము ఏడసా వస్తున్నాం పిల్లకాయలు పెట్టి వదిలేసి. మంచిది కాదు కదా సార్, మంచిది కాదు కదా. మాకు జగన్ అనే రావాలి సార్, మాకు జగన్ అనే కావాలా. అవును సార్. మీకు గతంలో ఎప్పుడైనా పెన్షన్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే నా వరకు వచ్చింది సార్, మా వరకు వచ్చింది. అతను ఉన్నప్పుడు మాకు రాలా. 10 ఏళ్ళు తిరిగినా మా ఇంటి 20 ఏళ్ళు పైన అయిపోయా. ఆయన వచ్చినాక మాకు ఈయన వచ్చినాక మాకు పింఛన్ ఇస్తున్నారు సార్. జగన్ వచ్చినాక మాకు ఆయనే కావాలి సార్. ప్రతి నెల కూడా తమ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. మరి ఈసారి మాత్రం చంద్రబాబు అనుకో చేసిన కుట్రలు ప్రజల మీద రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారు. దీనివల్లే మేమంతా కూడా ఇక్కడ సచివాలయాలు బాట పట్టాల్సి వస్తుంది పెన్షన్ల కోసం అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం సచివాలయంలో అనేక మంది కూడా ఇక్కడ వచ్చి తమ పెన్షన్లు అందుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రతి సచివాలయంలో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి అవసరమైన వచ్చే వాలంటీర్ పెన్షన్దారులందరికీ కూడా అవసరమైన ఏర్పాట్లు, తాగునీరు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చైర్లు వేయడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వృద్ధులకి అధికారులు పూర్తి సహకారాలు అందిస్తున్నా కూడా కాకపోతే ప్రతి నెల ఇంటికి వచ్చేది ఈసారి ఇలా రావడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. రాజకీయాలు ప్రజల మీదుగా చూపించింది, మీరు చూసుకోవాలి. కానీ ఇలా వృద్ధుల మీద ఇలాంటి మా మీద చూపిస్తే ఎలా అనేసి కూడా వృద్ధులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రజల మీద కూడా ప్రతిపక్షాలు ఏదైతే చంద్రబాబు కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజల మీద ప్రతాపం చూపిస్తున్నారు, రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారు. ఏమీ తెలియని మా మీద ఎందుకు ఇలాంటి రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారు? వీళ్ళు చంద్రబాబు అనుకో చేసిన కారణంగానే ఈ మండు టెండర్లలో ఇబ్బందులు పడుతూ వీళ్ళందరూ కూడా సచివాలయాలు బాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి రాజకీయాలు మాకొద్దు, మళ్ళీ మరొకసారి జగనే రావాలి, మాకు మా ఇంటి వద్దకే పెన్షన్లు ఇవ్వాలని కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.